నెక్స్ట్ టీవీ హైదరాబాద్. కరీంనగర్ లోయర్ మానేర్కి వరద ఉధృతి పెరగడంతో ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని వదిలారు. తుమ్మెదవాగు, కాకతీయ కెనాల్, మిడ్ మానేర్ ద్వారా లోయర్ మానేర్ డ్యాంకి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇరిగేషన్ అధికారులు 2 గేట్లను ఓపెన్ చేసి 3000 క్యూసెక్ల నీటిని దిగువకు విడిచిపెట్టారు. మానేరు పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపర్లు, చేపలు పట్టేవారు వాగులోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గేట్లు ఓపెన్ చేస్తున్న సందర్భంగా సుమారు అరగంట పాటు సైరన్ మోగించి హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రవాహాన్ని అనుసరించి గేట్లు తెరిచామని, కాకతీయ కెనాల్ ద్వారా కూడా అధికారుల సూచన మేరకు వదిలే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. టీఎంసీ వాటర్ ఉంది. 23.90 టీఎంసీ వాటర్ స్టోర్ అయి ఉంది. మనకి ఎంఎంఆర్ నుంచి 3000 క్యూసెక్స్ వాటర్ మనకి ఇక్కడ వస్తున్నాయి. ప్రస్తుతము రివర్ నుంచి ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోయినాయి. ఈ 3000 క్యూసెక్ అని మనం కిందికి వదులుతున్నాం. ఈ మనకి ఎంఎంఆర్ నుంచి ఎంతకాలం అయితే వస్తుందో అంతకాలం వరకు ఈ ఫ్లో కంటిన్యూ అవుతుంది. సార్ ఎన్ని గేట్లు ఎత్తారు, ఎంత వదులుతారు? 2 గేట్లు ఎత్తేసి ఒక్కొక్క గేట్ నుంచి దగ్గర 1500 క్యూసెక్ అంటే 3000 క్యూసెక్ నీళ్లను వదిలిపెడుతుంది. 23.90 టీఎంసీ